నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సంధ్యా థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అరెస్ట్లో భాగంగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇదే కేసుపై హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యంలో అసలు మరి ఇప్పుడు అక్కడ నుంచి ఏం తీర్పు రాబోతుంది, మళ్ళీ అల్లు అర్జున్ను జైలుకు తాడించే అవకాశం ఉందా, లేదు అంటే మరి ఆయన విడుదలవ్వబోతున్నారా అని చెప్పి కూడా ప్రజలందరూ చర్చించుకుంటున్న పరిస్థితి. దీనిపై ఇప్పుడు ఉత్కంఠ కూడా నెలకొంది. ఇదిలా ఉంటే మరోపక్క భాస్కర్ అనే వ్యక్తి కూడా ఈ కేసును వాపస్ తీసుకుంటాను, దీంతో అల్లు అర్జున్కి సంబంధం లేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో మున్ముందు ఈ కేసులో ఏం జరగబోతుంది అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సార్, అల్లు అర్జున్కి కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల పాటు. సో హైకోర్టులో అయితే వాదనలు జరుగుతున్నాయి ఆయన వేసిన క్వాష్ పై అని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరోపక్క ఇదిలా ఉంటే ఆమె మహిళా భర్త ఎవరైతే ఉన్నారో భాస్కర్ అనే వ్యక్తి అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు, కేసు వాపస్ తీసుకుంటా అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అంటే దీంట్లో రాజకీయ కోణం కూడా దాగి ఉంది అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. అరెస్ట్ వెనుక చంద్రబాబు గారు ఉన్నారని కూడా కొంతమంది ప్రచారం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించి అసలు ఈ కేసుతో ఎటువంటి సంబంధం నాకు లేదని కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. సో మీరేం చెప్తారు ఈ కేసు గురించి? అంటే ఇది వాళ్ళ చిత్రానికి కావాల్సినటువంటి ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారో అన్న అనుమానం కూడా వస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సుమోటోగా స్వీకరించారో దీన్ని, జరిగిన సంఘటనని, రేవతి భర్త దీంట్లో ఆయన అనుకున్నందువల్ల ఆయన ఒక్కడే కాదు కదా దీన్ని పెట్టింది, సుమోటోగా స్వీకరించారు దీన్ని. మరి దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత ఈరోజు న్యాయస్థానానికి తీసుకెళ్లారు. ఇది జరుగుతూ ఉందన్న సంగతి తెలిసిన తర్వాత కూడా అంత పెద్దవాళ్ళు, మరి చేతిలో అన్ని వనరులు ఉన్నవాళ్ళు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు దాన్ని రాజకీయంగా ముడిపెడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో జరిగింది, లేదంటే రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు, ఇవన్నీ పనికిమాలిన ఆలోచనలు అయితే నేను భావిస్తున్నా. మరి ఆయన తరపున వాదిస్తున్న నిరంజన్ రెడ్డి ఎవరు అంటే జగన్మోహన్ గారు అండ ఉందా ఆయనకి? ఇవన్నీ వస్తాయి. లేనిపోయి ఎందుకు కల్పించుకుంటున్నారో, ఎందుకు ప్రచారం చేస్తున్నారో కూడా అర్థం కాని విషయం. జరిగిన సంఘటన దురదృష్టకరం. అందుట్లో అతను చేసింది అయితే కాదు, అది వాస్తవం, దాన్ని మనం ఏమీ కొట్టిపారవేయలేము. కాకపోతే ఏంటంటే ఆ టైంలో జరిగిందని కాబట్టి, అతను దాంట్లో పాల్గొన్నాడు కాబట్టి, ఆ తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది కాబట్టి అతన్ని ఆ విధంగా ఆలోచిస్తున్నారు. వాస్తవానికి దానికి దీనికి అయితే సంబంధం అయితే లేదు కదా. కాకపోతే ఇప్పుడు న్యాయస్థానంలో వాళ్ళు ముందు ఎందుకు వెళ్ళలేదు, ఇంత జరుగుతున్న అన్ని సంఘటనలు తెలిసిన తర్వాత కూడా ఎందుకు వెళ్ళలేదు అంటే వాళ్ళ చిత్రానికి ప్రచారం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నారనే వాదన కూడా వినపడతా ఉంది. కొట్టిపారవేయలేము దాన్ని. ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు ప్రచారం కోసం కొన్ని నష్టాలైన ఇప్పుడు, ఎందుకంటే ఆయన దీనివల్ల చిత్రీకరణ అయిపోదు, కొత్త చిత్రాలంటూ ఏం లేవు, ఆయనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. ప్రచారంలో చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. నిజమే ఇట్లా జరిగిందా, ఏముంది దీంట్లో అని చెప్పి ఇంకొంచెం మంది వచ్చి చూడటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి దాన్ని ఉపయోగించుకుంటున్నారనే అనుమానం కూడా బలపడతా ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారిని లాగాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారిని లాగాల్సిన అవసరం లేదు, లేదంటే రేవంత్ రెడ్డి గారికి సంబంధం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్యమైన వ్యక్తి నిరంజన్ రెడ్డి కాబట్టి, ఆయన ద్వారా రాజ్యసభలో లబ్ధి పొందాడు కాబట్టి అతను, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంటే మిగిలిన వాళ్ళు జగన్ అని చెప్పని అంటూ ఉంటారు. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు జరిగిన సంఘటనకి చింతిస్తున్నారు అనేది ఆయన చెప్పాడు, ఆ వాస్తవమే అంతవరకు. మరి దానికి బాధ్యులు ఎవరు అనే దాని మీద, దానికి నష్టపరిహారం ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో చూసుకుంటా ఉంటే కింద న్యాయస్థానం, ఎవరైతే నాంపల్లిలో ఉన్న న్యాయస్థానం, అతనికి 14 రోజులు రిమాండ్ విధించింది. ఇప్పుడు అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయంలో వాదోపవాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి దాని వాదోపవాదాల్లో ఇప్పుడు వీళ్ళు పెట్టిన దానికి న్యాయస్థానం పరిగణలో తీసుకుంటే నాకు తెలిసినంత వరకు క్వాష్ పిటిషన్కి అవకాశం వస్తుందా రాదని కనుక మీమాంస అందరిలో ఉంది కాబట్టి అవకాశం తక్కువగా కనపడతా ఉంది జరిగిన అవదంతో. రెండోది ఏంటంటే అతను ప్రత్యక్ష ప్రమేయం అనేది లేదు కాబట్టి దీంట్లో ఇదేమన్నా హత్యో లేకపోతే ఇంకోటైతే కాదు, తొక్కిసలాట్లో జరిగింది కాబట్టి ఒక రకంగా చూసుకుంటా ఉంటే అతనికి సంబంధం లేదనే ఉద్దేశంతో దాని నిర్వాహకుల మీద కేసుకు చూడమంటారా అనే విషయం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే అక్కడ నిర్వహణ వైఫల్యమే కదా నిస్సందేహంగా. దీనిపై వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు గారు కావచ్చు, అందుకే రాజకీయం పులుపుతున్నారు. అవును అని చెప్పి మాట్లాడుతున్న రాజకీయ నాయకులు అనవసరంగా దీంట్లో వస్తున్నారు.
ఇక్కడ కేటీఆర్ గారు వచ్చారు, దాంట్లో అక్కడ అమ్మడయ్య వచ్చారు. అది చాలా తప్పు. అంటే దీన్ని రాజకీయ రంగు పొలవాలని చెప్పి భావిస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా కాంపౌండ్ నుంచి బయటకు వచ్చాడు అల్లు అర్జున్. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇప్పుడు దాకా ఏంటంటే చిరంజీవి గారు మెగా కాంపౌండ్, దాంట్లో వీళ్ళందరూ చిరంజీవి గారు ఏ విషయం చేయాలన్నా కూడా అల్లు అరవింద్ గారితో సంప్రదించకుండా జరగరు అనేది వాస్తవం ఒకప్పుడు. అల్లు అరవింద్ గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే చిరంజీవి గారితో మాట్లాడుకున్న తర్వాతే ముందుకెళ్తారు. వాళ్ళిద్దరూ వేరైన ఆలోచన ఇప్పటి వరకు రాలేదు, ఈ కుర్రాడు వచ్చేంత వరకు కూడా. పిల్లలు మళ్ళీ కథానాయకులు అయిన తర్వాత అటు రామ్ చరణ్ కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు, కథానాయకులై పోటాపోటీగా ప్రజాదరణ పొందిన తర్వాత వాళ్ళలో కొంచెం దూరం పెరిగింది. నాకు తెలిసి అల్లు అరవింద్ గారికి చిరంజీవి గారికి విభేదాలు ఉంటాయని అయితే నేనైతే భావించను. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇప్పుడు కూడా ఒకటే. ఈ పిల్లల మధ్య తల్లిదండ్రులు నలిగిపోతున్నారు అనే అభిప్రాయం కూడా నాకైతే ఉంది. కాబట్టి ఆ విషయంలో కొంత ఈ మధ్య అల్లు అర్జున్ కొంచెం మాట్లాడిన విషయాలు, ఇది ప్రచార కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన విషయాలు పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం విభేదాలైన కొంచెం దూరంగా కూడా ఉన్నారు వాళ్ళు. అది మాత్రం వాస్తవం. దాన్ని ఇప్పుడు రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అమరరాంబాబు గారు మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే నిరంజన్ రెడ్డి గారు వాదిస్తున్నారంటే? సినిమా రిలీజ్కి ముందు నుంచి కూడా అంబటి రాంబాబు గారు దీనిపైన పోస్టులు పెడుతూనే ఉన్నారు. మొదటి నుంచి కూడా దీనికి రాజకీయ రంగు పొలమాలని ట్రై చేసిందే వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దానికి అదే నేను చెప్పేది, వీళ్ళు కావాలని ప్రచారం కోసం ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అది సర్వసాధారణం. వాళ్ళు లబ్ధి పొందడం కోసం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఒక పక్క హైకోర్టులో అల్లు అర్జున్ గారు వేసిన క్వాష్ పిటిషన్పై వాదనలు జరుగుతున్నాయి సార్. అంటే ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు కాబట్టి రిలీజ్కి 2 రోజుల ముందే మేము పర్మిషన్ కోరాము. సో రేవతి మరణానికి డైరెక్ట్గా ఈయన కారణం కాదు కాబట్టి కేసును కొట్టేయాలి. అలాగే పోలీసులేమో ఎఫ్ఐఆర్లో ప్రీమియర్ షోకి అనుమతి లేదు అని రాశారు అని చెప్పి వాదనలు అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు కేసు కొట్టేయకపోతే ఆయన మరి చెంచల్గూడ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, రిమాండ్కి తీసుకెళ్తారు అంటున్నారు. సో తదుపరి ఎలా ఉండబోతుంది? ఎంతవాడికైనా తప్పదు కదా, న్యాయస్థానాన్ని తీర్పుని శిరసావించాలి కదా. తర్వాత రేపు మళ్ళీ హైకోర్టులో వాళ్ళు బెయిల్కి కూడా వేస్తున్న సమాచారం ఉంది కాబట్టి ఇది కానప్పుడు దానికి వెళ్తారు. ఆ వెలుసుబాటు అనేది ఇప్పుడు చాలామందిని చూసాము, చాలా పెద్దవాళ్ళని చూసాము, వాళ్ళందరికీ వెలుసుబాటు ఇస్తూనే ఉంది న్యాయస్థానం. మరి ఇతను కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు క్వాష్ పిటిషన్ని ఆయన చెప్పిన దానికి ఆమోదించేసి కింద న్యాయస్థానం ఇచ్చిన దాన్ని కొట్టివేస్తారా, అతను వెలుసుబాటు ఇస్తారా లేదనేది ఇది విధంగా చెప్పాలి అంటే ఇందాక మీరు అన్నట్టు వాడు చెప్పిన దాంట్లో అతను ప్రత్యక్ష ప్రమేయం లేదు కాబట్టి ఆ విధంగా చేసే అవకాశం కూడా ఉంది. మనమైతే కొట్టిపారవేయలేం. ఇదిలా ఉంటే ఇంకో పక్క రేవతి భర్త భాస్కర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు బయటకు వచ్చి అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. మరి గతంలో ఏనే నోటు రాసిచ్చారు, అల్లు అర్జున్ కూడా దీనికి బాధ్యులు అని చెప్పి అంటున్నారు. సో ఆయన బిహేవియర్ని ఎలా చూడొచ్చు అంటారు? పెద్దవాళ్ళు దీంట్లో ప్రమేయం ఉంది కాబట్టి వాళ్ళు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు కదా. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘటనలు ప్రత్యక్షంగా పాల్గొన్న సంఘటనలోనే సాక్షులు మారిపోయారు, బాధితులు మారిపోయారు. వాళ్ళకి సంబంధం లేదని చెప్పని చాలామంది ఎందుకంటే ఘోరాది ఘోరం చేసిన వాళ్ళు కూడా తప్పించుకొని తిరుగుతున్నారు కదా. అంటే వాళ్ళ దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు లేదా రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు చేసే పనులు. వీళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఆ అవకాశం వీళ్ళకి ఉంటుంది. వాళ్ళ అభిమానే కదా ఆయన. సహజంగానే అభిమాని అంటే భార్య చనిపోయిందన్న మనోవేదంలో అప్పుడు చేసి ఉండొచ్చు. కాకపోతే అల్లు అర్జున్ గారిని అదుపులో తీసుకున్నాడు కాబట్టి అతను కూడా స్పందించి ఉండొచ్చు. మనమేం కొట్టిపారవేయలేం. లేకపోతే అభిమానులు కాకపోతే ఆ భార్య పిల్లలతోటి అర్ధరాత్రి పూట చిత్రానికి అయితే రాడు కదా. ఎంతో అభిమానం ఉండే వ్యక్తి కదా. కాబట్టి అభిమాని హీరోకి ఇలా జరిగింది కాబట్టి అతను కూడా కొంచెం అంటే తాత్కాలికంగా భార్య చనిపోయిన విషయంలో అట్లా ఇచ్చినా అభిమాన కథానాయకుడికి ఇలా జరిగింది కాబట్టి ఆయన వెనక్కి తీసుకోవడానికి ముందుకు రావచ్చు. లేదా నేను అన్నట్టు ఆర్థికంగా వీళ్ళు బలవంతులు కాబట్టి ఈ లేనిపోయిన రచ్చ ఎందుకు, ఈ పోయిన వాళ్ళు ఎటు పోయారు కదా, ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య రాజీ ప్రయత్నంలో భాగంగా చేసి ఉండొచ్చు. ఈ 2 అంశాలు కూడా మనం ఏది కూడా కొట్టిపారవేయలేం. రైట్ సార్, ఏం జరుగుతుందో చూద్దాం. మరి కొద్దిసేపట్లో కూడా అల్లు అర్జున్ జైలుకి వెళ్తారా, మరి రిలీజ్ అయ్యి వస్తారా అనేది కూడా ఉత్కంఠ రేగుతుంది. సో చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.